దీనికి చివరగా ఏదైతే బీసీ ఉందో ఎస్టీ ఉందో ఈ వర్గాల అందరినీ కూడా చైతన్యం చేసి అసలు ఏ రిజర్వేషన్తో సంబంధం లేరనైనా మన ఓట్లు మనమే వేసుకుంటే, ఇది కృష్ణయ్య గారిని ఈ ప్రశ్న నేను కూడా అడిగా, వేసుకొని ఓట్లు వేసుకుంటే ఎవడన్నా ఉండనియండి, ఏ కులమన్నా ఉండనియండి, ఏ క్యాస్ట్ అన్నా ఉండనియండి, ఏ మతమన్నా ఉండనియండి, గెలిస్తే అయిపోతుందిగా ముఖ్యమంత్రి. అట్లా అట్లా ఆ రకంగా చేస్తే అయిపోద్ది. ఎందుకు ఈ పంచాయతీ కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇవన్నీ అవసరం అంటారా అసలు? ఎవరు పెట్టారు ఇదే పంచాయతీ, ఈ కులం నాది, ఈ కులం నాది, నా కులం నాకే ఓటేయాలి. ఇప్పుడు ఇదే కదా సార్, నాకు ఓటేయాలని అసలు కుల పంచాయతీ. నేను ఇందాక అన్నది అదే, మతాలు పెట్టింది ఎవరు? కులాల మధ్య పంచాయతీ పెట్టింది ఎవరు? మీరే అన్నారు ఇందాక ఎస్సీ సామాజిక వర్గంలో 4 వర్గాలకు ఎవరు పెట్టారు చెప్పండి. మీరు పెట్టింది ఎవరు అర్థం చేసుకోకపోతే నేను చెప్తా. ఎవరు పెట్టింది మరి? ప్రధానమంత్రి పెట్టినా, ముఖ్యమంత్రి పెట్టారు. అగ్రవర్ణాలు ముఖ్యమంత్రి పాలకులు ఏబిసిడీలు చేయమని అవును వాళ్ళు పెట్టిన బీసీలో కూడా ఉన్నాయి ఇప్పుడు. అవునండి, వాళ్ళు పెట్టిన పంచాయతీ అంటే మీరు ఎందుకు ఏకంగా అట్లే తెలియలేదు? మీరు మీలాంటి చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. అదే రిజర్వేషన్ ఎట్లా అనుకుంటున్నారు? 30 ఏళ్ల పోరాటంలో 30 ఏళ్ల పోరాటం, వర్గీకరణ పోరాటము సాధించింది ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు సాధించారు? సాధించింది అదే ఎన్ని ఉద్యోగాలు సాధించారు? నేను ఆయన ప్రశ్న అడుగుదాం. 30,000 ఉద్యోగాలు సాధించలేదు. 30,000 ఉద్యోగాలు సాధించలేదు. బోడి 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు నింపలేదు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నిండలే. లక్షల కోట్లు డైవర్ట్ అయినాయి. లక్షల కోట్లు, వేల కోట్లు కూడా కాదు, లక్షల కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు డైవర్ట్ అయినాయి. అట్లాగే భూములు వంచలే, పరిశ్రమలో వాటా రాలే, ఫార్మా రంగంలో వాటా రాలే, ఏ రంగంలో వాటా రాలే. 30,000 ఉద్యోగాల కోసం, ఆఫ్టర్ ఆల్ 30,000 ఉద్యోగాల కోసం నువ్వు వర్గీకరణ ఉన్నా అవుతాయి, లేకపోయినా అవుతాయి. ఇవన్నీ జరుగుతాయో జరుగు అంటే రానున్న కాలంలో ఖచ్చితంగా అయితే వేచి చూద్దాం మనం. కానీ మొన్న రీసెంట్గా ఈ టెట్కి సంబంధించి ఏదైతే ఉందో దీంట్లో కూడా ఉదాహరణకి మీరు చెప్పినట్టే 15%, 25% ఇది అనుకుంటే మార్కులు 90 లేకపోతే 65, ఏంది ఈ పరిస్థితి? నాకు అర్థం కాదంటే ఏం జరుగుతుందంటే తక్కువ మార్కులు వచ్చినా కానీ సీట్ వస్తుంది, 90 మార్కులు వచ్చినా కానీ సీట్ రాదంటే దీన్ని ఏం చెప్తారు? నాకు అర్థం కాదు. మీరు అన్నట్టు అగ్ర కులాలు అనుకోండి, మీరు అదే అంటున్నారు, ఎఫ్సీఓ ఓసీఓ జనరల్ వాళ్ళకే రిజర్వేషన్ వచ్చినాక మీరు లెక్కలు తీసుకొని తెలుస్తుంది. ఇదే వల్లభరెడ్డి గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో పాటు వల్లభరెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వల్లభరెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాక తెలంగాణ రిక్రూట్మెంట్ తీద్దాం, మన గ్రూప్ 1 రిక్రూట్మెంట్ తీద్దాం. ఇంతవరకు అయిన రిక్రూట్మెంట్ ఎంతో చూద్దాం. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ అమలు అయిన తర్వాత నీకు 86 మార్కులు వచ్చిన ఎస్సీకి సీట్ రాలే, 66 మార్కులు వచ్చిన ఓసీకి సీట్ వచ్చింది. అంటే మీరు వాళ్ళకి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీకి ఏదైతే ఉందో దానికి రిజర్వేషన్ రిజర్వేషన్లు వచ్చినా కూడా 86 మార్కులు ఉన్న ఎస్సీకి రాలే. అంటే మళ్ళీ అలా జనరల్గా వేయాలంటారా? ఈడబ్ల్యూఎస్ లో 66 మార్కులతో వచ్చింది. ఎట్లా వచ్చినాయి మరి? మెరిట్ ఎవరికి ఉంది? వాళ్ళ కోట వాళ్ళకే ఉంది. దాంట్లో చెప్పారు ఈ కోట అందులో రాకుండా ఈడబ్ల్యూఎస్ లో ఆ 10% కోట మాకు లేదా? మరి మా కోట మాకు లేదా? వాళ్ళ కోట వాళ్ళకుంటే మా కోట మాకు రావాలి కదా. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే 100 డివైడ్ కాదు, మాకు ప్రతిభ మాకు ఉన్నట్ట లేనట 86 మార్కులు వస్తాయి, మాకు సీట్ రాలేదు ఎందుకు? అప్పుడు కూడా అంతే. అదే మీరు ఆ రిజర్వేషన్ కావాలని అన్నారు కాబట్టి రాలా, దాంట్లోనే ఉంటారు. చెప్పండి, మీరు అన్ని ఉల్టా మాట్లాడండి. నేను ఏమంటానంటే ప్రతిభ వాళ్ళ అయ్యే సొత్తు కాదు, వాళ్ళ అయ్యే సొత్తు వాళ్ళ అమ్మ సొత్తు కాదు, ప్రతిభ ఎవడి సొత్తు కాదు. ప్రతిభ అనేది కష్టపడే వాడి సొత్తు. ఎవడు కష్టపడితే వాడికి వస్తుంది, అంతేగాని బ్రాహ్మణులు కష్టపడితేనో ఓసీలు కష్టపడితేనో వాళ్ళు కాదు. ఇవాళ మా ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిభావంతుడిగా ప్రపంచం అంతా గుర్తించింది. ప్రతిభ ఏమన్నా బాబర్ల సొత్తు అయిందా? అయింది కాదు కదా. రైట్ సార్. అంటే చివరిగా చెప్పండి, చాలాసేపు దీంట్లో కొన్ని తప్పులు కూడా దొరికి ఉండవచ్చు, నేను అడిగే ప్రశ్నలో కూడా తేడా ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మాదంతా కూడా మానవ కులం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని కులాలు, ఆ 3,000 4,000 అది ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, దానికి లెక్కలైతే లేవు. రేపు సెన్సస్లో కులగణన జరగాలా వద్దా ఇలాంటి పెద్దలంతా కూడా మాట్లాడితే మరి ఆ ఎంపీలో పార్లమెంటో ఏదో డిసైడ్ చేస్తుంది. సరే, జనాభా అయితే ఖచ్చితంగా జనాభా లెక్కలు అయితే జరగాలి, ఎంతమంది ఉన్నది అంటే నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్. ఎగ్జాక్ట్లీ అదైతే జరగబోతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి కూడా మనం ఇంకో చర్చలో అయితే చర్చించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. రానున్న రోజుల్లో మీరు కుల రహిత సమాజాన్ని గాలి వినోద్ గారు అంటే మీరు కాస్త అది చేయగలిగేటి అర్థం చేసుకున్నటువంటి కెపాసిటీ కూడా ఉంది అని చెప్పి నేను నా భావాల్ని అయితే చొప్పించట్లేదు. ముందు విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, రూల్ ఆఫ్ లా కావచ్చు, అంటే చట్టబద్ధ పాలన కావచ్చు, ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి. ఇంకా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలోనూ అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు ఈ సమయం ఇచ్చిన తప్పకుండా నేను లాస్ట్కి ఒక మాట చెప్తాను. తప్పకుండా. నా ప్రైమరీ ఎజెండా కుల నిర్మూలన. కానీ కుల వ్యవస్థ ఉన్నంతకాలం రిజర్వేషన్ ఉండాల్సింది. ఎందుకంటే వెనుకబాటు అనేది కులం వల్లనే వస్తుంది.
కులం అనే నిచ్చెన మెట్ల సమాజం వల్ల Hmm. ఇవాళ ఆర్థిక వెనుకబాటు, సామాజిక వెనుకబాటు, డిస్క్రిమినేషన్ జరుగుతుంది రాజకీయ వెనుకబాటు జరుగుతున్నది. కాబట్టి కుల వ్యవస్థ ఉన్నంత కాలము రిజర్వేషన్లు ప్రాతినిధ్యం అది రిజర్వేషన్ అంటే ప్రాతినిధ్యమే. విద్యారంగంలో ప్రాతినిధ్యం, వైద్య రంగంలో ప్రాతినిధ్యం, ఎన్నైతే ప్రాతినిధ్యం లేదో ఆ ప్రాతినిధ్యాన్ని ఇవ్వడమే రిజర్వేషన్ల యొక్క లక్ష్యం, అంతేగాని అది భిక్ష కాదు. రెండవది, ఇవాళ కుల వ్యవస్థ రద్దు చేయండి, రద్దు చేసిన తర్వాత మాట్లాడండి ఏమని, అఫర్మేటివ్ యాక్షన్ ఇస్తామని చెప్పేసి. అప్పటిదాకా దయచేసి అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఈ దేశానికి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే ఈ దేశం కులాల వ్యవస్థ. నువ్వు వాస్తవాన్ని ఒప్పుకోకుండా కులం లేదు అంటే మాట్లాడితే అది కమ్యూనిస్టులు మాట్లాడినట్టే ఉంటుంది ముచ్చట. సో కులం ఉంది, కులం అనేది వాస్తవము. ఈ కుల వ్యవస్థలో కుల అసమానతలు వాస్తవము. అది సామాజిక అసమానతలు కావచ్చు, రాజకీయ అసమానతలు, ఆర్థిక అసమానతలు కావచ్చు, ఇంకా వైద్యపరమైన, విద్యాపరమైన, లేకపోతే పారిశ్రామికపరమైన అన్నిటికీ కులం అనేది ఒక పెద్ద అడ్డంకి.